హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. కూటమి టార్చర్ తట్టుకోలేక ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన జగన్. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. జగన్ అసెంబ్లీకి రావాలి, అప్పుడే కదా మజా. అందుకే బీజేపీకి చెందిన ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మనసులో ఉన్నది దాచుకోలేక చెప్పేశారు. ఈ విధంగా సభ చప్పగా ఉందని అనేసారండి. జగన్ అసెంబ్లీకి వస్తే ఫేస్ చేద్దామని తాను ఎమ్మెల్యేగా పోటీ చేశానని విష్ణుకుమార్ రాజు ఓపెన్గా చెప్పారు. ఆయనకి అలా ఉంటే 135 సీట్లతో అధికారంలోకి వచ్చిన టీడీపీకి ఎలా ఉండాలి? అసెంబ్లీలో విపక్ష స్థానంలో జగన్ ఉంటే అనేక ప్రశ్నలు అడిగి కడిగేయాలని, ఆయనను ప్రతి ఇష్యూలో దోషిగా చూపించాలని కదా అనుకునేది అని అయితే అంటున్నారు. అలా నిండు సభలో వైసీపీ పాలనలు ఎండగట్టి మాజీ ముఖ్యమంత్రి 5 ఏళ్ల పాలన నిర్వాహకం మీద అయితే డిబేట్లు పెట్టే అవసరం అయితే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని అసెంబ్లీలో పెట్టి జగన్ని నిలదీయాలని కదా సరదా. కానీ ఆచరణలో మాత్రం ఆ ఛాన్స్ జగన్ ఇవ్వడం లేదు అని తెలుస్తుంది. సో ఆయనకు తెలుసు సభకు వెళ్తే ఏం జరుగుతుందో. అందుకే 23 సీట్లు తెచ్చుకున్న బాబు నుంచి 4 ఎమ్మెల్యేలను లాగేసి ఆ కూటమి మీద 19 మందితో సభకి వచ్చిన బాబుకు కార్నర్ చేసి ర్యాగింగ్ చేసిన వైసీపీ ఏలుబడిని అంతా చేశారు. ఇంకా ప్రతి అంశం మీద పాలన అయితే ఇలా ఉంది అంటూ ఎండగడుతూ టీడీపీని ఫుల్ ఫోకస్ అయితే చేశారు. ఇప్పుడు తాము అలాగే చేయాలనుకుంటే జగన్ అసెంబ్లీకి రాకపోతే ఎలా అన్నది అధికార పార్టీలో కనిపిస్తోందట. సో ఈ చర్చ అయితే సాగుతోంది. జగన్ ప్లీజ్ అసెంబ్లీకి రండి అంటున్నారు. శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ జగన్ అసెంబ్లీకి రావాలని అయితే కోరారండి. అదేవిధంగా చీఫ్ ధూళిపాల నరేంద్ర కూడా అయితే అదే కోరారు. ఇక స్పీకర్గా ఎన్నికైన అన్నయ్య పాత్రుడు అయితే జగన్ అసెంబ్లీకి రావాలని కోరారు. జగన్కి ప్రతిపక్ష నాయకుడికి హోదా లేకపోయినా కూడా ఆయనను గౌరవిస్తామని చెప్పారు. స్పీకర్ ఎన్నిక వేళ సభలో లేకపోతే ఎలా అని అన్నయ్య పాత్రుడు ప్రశ్నించారు. ఎంతటి పెద్దవారు అయినా సభా సంప్రదాయాలను గౌరవించాలి కదా అని స్పీకర్ అన్నారు. ఇక తన గురించి చెబుతూ గత ప్రభుత్వం చేసిన దౌర్జన్యాల మీద తాను మాట్లాడను తప్ప మరొకటి కాదని అన్నారు. తాను ఇప్పుడు బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నానని, అందువల్ల తనకు అలా మాట్లాడాల్సిన అవసరం లేదని అన్నయ్య పాత్రుడు అంటున్నారు. మొత్తానికి కొత్త స్పీకర్ జగన్ని గౌరవిస్తామని సభకు రావాలని కోరుతున్నారు. అదేవిధంగా చూస్తే జగన్ కనుక సభకు వచ్చేలా చేయాలని ఒక వ్యూహం ప్రకారం అయితే అధికార పక్షం చేస్తోందని అయితే అంటున్నారు. సో తీరా తాను అసెంబ్లీకి వస్తే గతంలో తమ ప్రభుత్వంలో చంద్రబాబుని ర్యాగింగ్ చేసినట్లుగా తనకు చేస్తారేమో అని జగన్ అనుమానిస్తున్నారని అయితే అంటున్నారు. అందుకే జగన్ అసెంబ్లీకి రావటం లేదు అని అంటున్నారు. అయితే ఇక్కడ టీడీపీ వ్యూహం దాగుంది అని అంటున్నారు. జగన్ అసెంబ్లీకి రావాలని వారు కోరుతూనే ఉంటారు. అది ఆయన రానంత వరకు కోరుతూనే ఉంటారు. దానికి కారణం ప్రజలకు కూడా తెలియాలి అని, తాము సభకు రమ్మంటే ఓట్లేసిన ప్రజల ఆశలను ఎమ్మెల్యేగా జగన్ తీర్చాల్సిన అసెంబ్లీకి తాను రాకుండా ఎమ్మెల్యేను రానియకుండా చేస్తున్నారని మెసేజ్ అయితే జనంలోకి వెళ్ళేలా చేయడమే టీడీపీ స్ట్రాటజీ అని అయితే అంటూ ఉన్నారు. మరోవైపు చూస్తే జగన్ అసెంబ్లీకి రాకూడదని పూర్తిగా భావించుకుంటే మాత్రం టీడీపీ జనంలో అయితే ఆయన సభ బహిష్కరణను మరింత తీసుకొని వెళ్ళే ఆస్కారం అయితే ఉంది. సో జగన్ అసెంబ్లీకి వచ్చి అవమానం జరిగినప్పుడే దానికి సాకుగా చూపించి బయటికి వస్తే కొంతలో కొంత జస్టిఫికేషన్గా ఉంటుందని కూడా పలువురు అభిప్రాయ వ్యక్తం అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్.